ఓకేనా? సో ఈ కమ్యూనిటీలో మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మార్నింగ్ టైం జరిగేది ఇది. సో ఆల్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ కోసం ఈ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. ఒక 1 అవర్ జరుగుతుంది. ఇక్కడ మార్నింగ్ అందరం ఒక హెల్దీ టేస్టియస్ట్ అండ్ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ అందరం కలిసి తీసుకుంటాము. ఈ బ్రేక్ఫాస్ట్ యొక్క బెనిఫిట్స్ చెప్తాను. సో ఇది ప్రపంచంలో నెంబర్ 1 న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్. మనం రోజు తీసుకునే ఇడ్లీ, చపాతీ, దోశల నుంచి బయటికి రమ్మని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. సో మనం తీసుకుంటున్న బ్రేక్ఫాస్ట్ వల్ల మనకు చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. లైక్ బీపీలు, షుగర్లు, బరువు పెరగడాలు, అనీజీనెస్, డల్నెస్, డ్రోజీనెస్, హెడేక్స్ అండ్ అలాగే ఇండైజెషన్, స్లీప్ సరిగా లేకపోవడము, ఎర్లీ ఏజింగ్, ఎక్కువ వృద్ధాప్యం కనపడడం, ఇలాంటివన్నీ కూడా ఇవాళ మనకు ఎక్కువగా చూస్తున్నాం. సో హెల్త్ పరంగా దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే, ముందు వి ఆర్ వాట్ వి ఈట్. మనం ఏం తింటామో తిండిని బట్టే మనం తయారవుతాం. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. మన తిండి మన యొక్క ప్రవర్తన, ఆలోచన, ఆరోగ్యం వీటన్నిటి మీద ప్రభావం ఉంటుందంట. అందుకని వాళ్ళేమంటున్నారు, ఫస్ట్ మీ టిఫిన్ ఫుడ్ మార్చండి. ఫుడ్లో చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఏదైతే ఉంది అంటే అది మార్నింగ్ ఫుడ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే అంటారు. అంటే ఒక రోజు మొత్తంలో చాలా ముఖ్యమైన ఆహారం టిఫిన్. సో మార్నింగ్ తీసుకునే టిఫిన్ యొక్క ఎఫెక్ట్ డే మొత్తం ఉంటుంది. అందుకే మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నాము. హెల్దీ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అంటే ఏమి, దాని అర్థం ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేరు అది. బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్టింగ్ని బ్రేక్ చేయడం, అంటే ఉపవాసాన్ని ఆపడం అని అర్థం. మనం అనుకోవచ్చు ఇదేంది పొద్దున ఉపవాసం ఏంది, పొద్దున మొదలు పెడుతున్నాం కదా అని. యాక్చువల్లీ మన శరీరానికి ప్రతి 4 గంటలకు ఒకసారి ఆహారం అవసరం ఉంటుంది, క్యాలరీస్ అవసరం ఉంటుంది. మనం రాత్రి మొత్తం దాదాపుగా ఒక 7 నుంచి 8 గంటలు 9 గంటలు ఏమి తినకుండా ఉంటాం శరీరానికి. అంటే ఆ నైట్ మొత్తం శరీరం ఉపవాసంలో ఉంటాడు. అందుకనే మార్నింగ్ తినే ఆహారాన్ని ఫాస్టింగ్ అనమాట. అది ఫాస్టింగ్ని బ్రేక్ చేసేది, హెల్దీగా ఉండాలి అని. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. అందుకనే అంటే ఇప్పుడు మీరు గమనించవచ్చు, మనం ఎవరైనా రాజకీయ నాయకులు, పెద్ద వాళ్ళు నాయకులు ఎవరైనా సరే ఉపవాసం వాళ్ళు ఏమైనా దీక్షలు చేశారనుకోండి, వాళ్ళు దీక్ష ఒక రోజు మొత్తం ఏం తినకుండా ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు దీక్ష విరమించేటప్పుడు మనం ఏం చేస్తాము, బిర్యానీ పెడతామా, నిమ్మరసం ఇస్తామా? ఫస్ట్ ఏమిస్తాం? ఏమిస్తాం? నిమ్మరసం. పెద్దవాళ్ళు కాబట్టి, ఆకలిగా ఉన్నారు కాబట్టి యాక్చువల్లీ మనం మంచి ఆహారం కూడా ఇవ్వచ్చు. కానీ నిమ్మరసంతో ఎందుకు మొదలు పెడతారు అంటే అది హెల్త్ టిప్. సో దాదాపుగా 10 గంటలో, 12 గంటలో, 15 గంటల శరీరం ఎండిపోయిన తర్వాత డైరెక్ట్‌గా ఆహారాన్ని శరీరం డైజెస్ట్ చేసుకోలేదు, అరిగించలేదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తది. అందుకనే ఫస్ట్ విటమిన్ సితో నిమ్మరసం ఇస్తారు, సెల్‌ని యాక్టివేట్ చేయడానికి. సో అది సేమ్ అలాగే మనకు రాత్రి మొత్తం ఉపవాసం ఉంటున్నాం కాబట్టి మార్నింగ్ తీసుకునే ఆహారం లిక్విడ్ ఫామ్‌లో ఉండాలి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. అందుకే మార్నింగ్ టిఫిన్‌ని మీరు మార్చండి, మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే జీవితం మొత్తం. సో అదే కాన్సెప్ట్‌తో ఈ కమ్యూనిటీ రన్ అవుతుందన్నమాట. మార్నింగ్ మీకు లిక్విడ్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఫస్ట్ వేడిగా ఇస్తారు. అది ఇండియాలో ఉన్న దాదాపుగా 70% జనాభాకి టీ అలవాటు. పొద్దున టీ గాని, కాఫీ గాని తాగడం. బెడ్ టీ అంటారు కదా! అంటే మంచానికి ఇచ్చే టీగా తాగుతారు. మనం తాగుతుంటాం. అర్లీగా టీ తాగే అలవాటు ఉంది చూడండి. టీ అనేది అలర్ట్‌నెస్ కోసం తాగుతారు. అంటే మైండ్ యాక్టివ్‌గా ఉండడానికి. అది అవసరం. ఎందుకంటే దాంట్లో కెఫీన్ ఉంటుంది. కాకపోతే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనం ప్రెజెంట్ తయారవుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, టీ, కాఫీ పొడులు ఏదైతే తయారు చేస్తున్నారో అది ఇవాళ మనకు అనుకోకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందన్నమాట. అంటే దాదాపుగా 20-25 రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అది ఒక విషం లాగా తయారైపోయింది టీ. యాక్చువల్లీ సైన్స్ ప్రకారం రీసెర్చ్‌లో ఏం తేలిందంటే ఆకులు, పాలు ఈ 2 కలవకూడదంట. ఆకు లీఫ్ ఉంది కదా! ఆకు, పాలు 2 కలపకూడదంట. ఆ రెండో యొక్క కలయిక విషం అవుతదంట, పాయిజన్. మనకు తెలుసు టీలో కంపల్సరీ ఏం కలుపుతాం? పాలు కలుపుతాం, ఆకు పొడి కలుపుతాం. టీ అంటే అదేగా. సో ఎప్పుడైతే ఇవి 2 కలుస్తున్నాయో ఇట్ బికమ్స్ పాయిజన్, స్లో పాయిజన్. సో దానివల్ల అల్సర్‌లు, సో దానివల్లే మనకు బాడీలో వాటర్ ఫార్మ్ అవ్వడం, దానివల్లే నరాలు వీక్ అయిపోతూ ఉండడము. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. స్కిన్ డల్ అయిపోవడం, ఇండైజెషన్ అవ్వడము, దానికి మనం ఏమంటారు వ్యసనంలాగా తయారైపోయి దానికి సరెండర్ అయిపోవడం చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సైంటిఫికల్‌గా కెఫీన్ అవసరమే, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ న్యూట్రిషన్ కంపెనీ సో మనకు అఫ్రెష్ అనే ఎనర్జీ డ్రింక్‌ని డిజైన్ చేసింది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కొత్తగా వాళ్ళకి మీకు కొత్త అనుకుంటాను. బట్ ఇది ఆల్రెడీ 45 సంవత్సరాల నుంచి
95 దేశాల్లో చాలా మంది దీన్ని రీప్లేస్ చేసుకుని, టీ పౌడర్ని రీప్లేస్ చేసుకుని ఈ అఫ్రెష్ని వాళ్ళ ఇంట్లో యాడ్ చేసుకుని తీసుకుంటున్నారు. ఇది తీసుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది ఎవరైనా తీసుకోవచ్చు. ఇది న్యూట్రిషన్, ఎవరైనా తీసుకోవచ్చు కాదు, యాక్చువల్లీ అందరికీ ఇది అవసరం. పోషకాహారం, అందంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కళ్ళు, ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కళ్ళు ఆహారంలో మార్పులు చేయాల్సిందే. దాంట్లో ఇది ప్రపంచంలో నెంబర్ 1 ఆల్రెడీ ప్రూవెన్ అనమాట. సో ఇది అఫ్రెష్ ఫస్ట్ మీకు ఇస్తారు. ఇది అరుగుదల పెరగడానికి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మంచిగా, అంటే రోగ నిరోధక శక్తి పెరగడానికి, అండ్ అలాగే అలర్ట్నెస్, మైండ్ అలర్ట్గా ఉండడానికి, బాడీ ఫ్రెష్గా ఉండడానికి, బాడీ లైట్గా అనిపించడానికి, నీరసం బద్ధకం తగ్గడానికి, వెయిట్ని మెయింటైన్ చేయడానికి ఈ ఎనర్జీ డ్రింక్ ఉపయోగపడుతుంది. అర్లీగా తీసుకోవడం మంచిది. అలా రోజుకు 7 సార్లు 8 సార్లు 10 సార్లు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది వేడిగా తీసుకోవచ్చు, చల్లగా కూడా తీసుకోవచ్చు. కూల్ డ్రింక్స్కి బదులుగా కూడా ఇది అలవాటు చేసుకోవచ్చు. రెండవది అసలైన ఆహారం మీకు షేక్ రూపంలో ఉంటుంది, మా చేతుల్లో ఉంది. ఇది ప్రోటీన్ షేక్. ప్రోటీన్ షేక్ అంటే తెలుసు కదా, సో మనకు మజిల్ పెంచుతుంది. కండ ఎంత ఎక్కువగా మనం పెంచుకుంటూ ఉంటామో, కండని ఎంత ఎక్కువగా తగ్గకుండా చూసుకుంటూ ఉంటామో అంత ఎక్కువ కాలం యవ్వనంగా ఉండగలుగుతాం. కండ వయసు పెరిగే కొద్దీ కండ తగ్గుతూ ఉంటుంది, అందుకే వృద్ధాప్యం వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తిండిలో ప్రోటీన్ లేకపోవడం వల్ల వృద్ధాప్యం తొందరగా వస్తుంది. తొందరగా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, తొందరగా నీరసము, బద్ధకం, అరుగుదల లేకపోవడం, తక్కువ వయసులో బీపీలు, షుగర్లు, హార్మోనల్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా తక్కువ వయసులో వస్తున్నాయి. అంటే ఎక్కువ వయసులో వచ్చే రోగాలు తక్కువ వయసులో వచ్చేస్తాయి. ఎందుకంటే మన డైట్ బ్యాలెన్స్ లేకపోవడం, ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. ఏదైతే షేక్ మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇస్తున్నామో ఇది బ్యాలెన్స్. దీంట్లో ప్రోటీన్ ఉంది, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, ఎసెన్షియల్ హెర్బ్స్ ఉన్నాయి, హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి, వాటర్ ఉంది. సో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉండడం వల్ల మనం ఒక రోజు ఇది తీసుకుంటే ఒక రోజు మొత్తం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒక రోజు మొత్తం, ఓకేనా. ఒక రోజు వాకింగ్ చేస్తే ఒక రోజు బాగుంటాం, 2 రోజులు వాకింగ్ చేస్తే 2 రోజులు బాగుంటాం, జీవితం మొత్తం వాకింగ్ చేస్తే జీవితం మొత్తం బాగుంటాం. అలాగే ఇది కూడా ఆహారం ఒక రోజు తీసుకుంటే ఒక రోజు బాగుంటాం, 10 రోజులు తీసుకుంటే 10 రోజులు బాగుంటాం, జీవితం మొత్తం తీసుకుంటే జీవితం మొత్తం. కానీ ఇది మనకున్న మైండ్ సెట్, ఫిలాసఫీస్ అంటాం. కొన్ని సంవత్సరాల తరబడి మనం తిన్న ఇడ్లీలు, చపాతీలు, దోశలకి మార్చి ఇది తీసుకోండి అంటే జనాలకు తొందరగా ఎక్కదు. వామో ఇది మార్చాలా, ఇప్పుడు మేము సన్యాసం తీసుకోవాలా, దీనికి పాడి చచ్చిపోతే బెటర్గా, ఇలాంటివి ఉంటాయి. ఇది మార్చకపోతే నిజంగా చచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి అంటే అందరి చావులు 99% రోగాల వల్ల అవుతున్నాయి. సహజ మరణాలు దాదాపుగా కనపడట్లేదు. అవునంటారా కదంటారా? సహజ మరణం అంటే వయసు అయిపోయి చనిపోవడం జరగట్లేదు, తక్కువ వయసులో రోగాలు వచ్చి చనిపోతున్నారు. WHO దానికి చెప్తుంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆల్రెడీ చెప్పింది, రోగాలు రావడానికి ఉన్న మూలం ఏదైనా ఉంది అంటే అది మీరు ఇచ్చే ఫీడింగ్ మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. సో సారీ, మన ఆహారమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మన ఆహారమే మనకు రోగాలు కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న రోగాలు అంటువ్యాధులు కాదు, ఇప్పుడు అన్నివి కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అంటే జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు వచ్చే తప్పుల వల్ల సంభవిస్తున్న రోగాలు మాత్రమే. అందుకే ఈ బ్రేక్ఫాస్ట్ ఆరోగ్యం ఉండడానికి సపోర్ట్ అవుద్ది. మిగతా 2 పూట్ల మనకి ఇష్టం వచ్చినట్టు మనం తినొచ్చు, ఇబ్బంది లేదు. బరువు తగ్గే వాళ్ళ ప్రోగ్రామ్లు సపరేట్గా ఉంటాయి, బరువు పెరగాలని కొంతమంది వస్తారు, వాళ్ళకి సపరేట్ ఉంటుంది. కొంతమంది టార్గెటెడ్గా వస్తారు, సార్ నాకు లైఫ్ టైం కాదండి, నాకు ముందు ఇన్స్టెంట్గా నాకు షుగర్, బీపీ, థైరాయిడ్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, వీటి నుంచి బయటికి రావాలి, ముందు అదే చెప్పండి. ఓకే, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయి. బరువు తగ్గిన తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్పండి సార్, నాకు ఇది జీవితం మొత్తం వద్దు, నేను తింటాను. ఓకే, దాని తగిన ప్రోగ్రామ్ మీకు సజెస్ట్ చేస్తారు, మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. సరేనా? ఇది నా రిజల్ట్. బిఫోర్ నేను కూడా నిన్న కూడా చెప్పాను, నేను మాత్రమే కరెక్ట్గా చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను అనుభవం ఉంది కాబట్టి, దీంట్లో బరువు తగ్గిన అనుభవం ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా మంచి ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి. సో ఇంతకుముందు నా అలవాట్లు సరిగా ఉండేవి కాదు, టీ కాఫీలు ఎక్కువ, రోజుకి టీ 15-20 టీలు తాగాము. అండ్ అలాగే తినే టైమింగ్ సరిగా ఉండేది కాదు. పొద్దున 9-10కి టిఫిన్ చేస్తే మధ్యాహ్నం భోజనం 3కో 4కో 5కో అయ్యేది. సాయంత్రం భోజనం అది 11, అర్ధరాత్రి 11, 12, 1, 2, 3 అయింది. నాది మోటార్ ఫీల్డ్ ఇంతకు ముందు, అక్కడ తిరుగుతుండేవాడు. ఎక్కడ దొరికితే అక్కడ, ఎక్కడ కుదిరితే అక్కడ తినాల్సి వచ్చేది. దానివల్ల సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, వెయిట్ పెరగడం, షేడ్ మొత్తం బ్లాక్ షేడ్ వచ్చేయడం, స్కిన్ మొత్తము, నీరసము, సో వీక్నెస్, సో చెస్ట్ పెయిన్ రావడం, ఇలాంటి ఛాలెంజెస్ స్టార్ట్ అయ్యింది. బట్ థ్యాంక్స్ టు దిస్ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత హెల్త్ ఏంటంటే ఏందో తెలిసింది, అందంగా ఎలా ఉండొచ్చో తెలిసింది, ఆరోగ్యంగా ఎలా ఉండాలో తెలిసింది, ఎలా బరువు తగ్గాలో తెలిసింది. మా కోచెస్ మాకు ట్రైనింగ్ ఇచ్చారు, కోచింగ్ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన విధానాలు పాటించిన మొదటి రోజే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కనపడలేదు. సో వాళ్ళు చెప్పిన 3 రోజుల్లో నాకు బాడీలో చాలా చేంజెస్ వచ్చినాయి. ఎనర్జీ లెవెల్స్ కానివ్వండి, టైమింగ్ సెట్ అయినాయి, టీ కాఫీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఆ తర్వాత వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చెప్పారు. సో నేను తొందరగా వెయిట్ తగ్గాలని చెప్పాను ఫాస్ట్గా.
సో ఆ విధంగా నాకు 2 నెలల్లో మంచి ప్రోగ్రామ్ తీసుకున్నాను. పెద్ద ప్రోగ్రాము. తొందరగా బరువు తగ్గాలి. అందరికి అట్రాక్టివ్‌గా కనపడాలి అని యాస్ ఎ కోచ్‌గా. 2 నెలల్లో 12 కేజీలు బరువు తగ్గాను. నెలకి 5-6 కేజీల బరువు తగ్గాను. ఓకే. తగ్గి ఇప్పటికే 16 సంవత్సరాలు అవుతుంది. దీన్ని నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. ఇవాళ నేను బరువు తగ్గడమే కాదు, ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకోవడమే కాదు, చాలా మందికి హెల్త్ గురించి నేను గైడ్ చేయగలుగుతున్నాను. అది యాక్చువల్లీ మోటార్ ఫీల్డ్. బట్ ఇవాళ నేను హెల్త్ గురించి చెప్పగలుగుతున్నాను. అంటే నన్ను ఇలా మార్చింది కమ్యూనిటీ. నేర్పించింది. అన్ని అనుభవాలతో నేర్పించింది. ఇది పుస్తకాల్లో చదువుకునేది కాదు. మళ్ళీ జస్ట్ ఫాలో అవుతూ ఉండడమే. రోజు దీంట్లో ఒక అరగంట, గంట టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు చెప్పేది, వీళ్ళు చెప్పేది రోజు విని, 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 విని మేము కూడా చెప్పడం మొదలుపెట్టేసాం. మేము కూడా డాక్టర్లు అయిపోయాం. యాక్చువల్లీ డాక్టర్లం కాదు, మేము యాక్టర్లమే. డాక్టర్లు వేరు, వాళ్ళు చదువుకున్నారు, మాది వేరు. మా అనుభవాలు మాత్రమే షేర్ చేస్తాం. ఓకే. ఇది నా స్కిన్ రిజల్ట్. స్కిన్‌లో కూడా బాగా డిఫరెన్స్ వచ్చింది. సో, స్కిన్ మొత్తము డస్ట్‌తో ఎప్పుడు కూడా ఎక్కువ నేను తిరుగుతుండాను మోటార్ ఫీల్డ్‌లో. చాలా డ్యామేజ్ అయిపోయింది నా స్కిన్. బట్ థాంక్స్ టు గాడ్, థాంక్స్ టు దిస్ న్యూట్రిషన్ కమ్యూనిటీ నా స్కిన్‌లో మార్పులు చేసుకోగలిగాను. అండ్ మంచి సప్లిమెంటేషన్ తీసుకుంటాను. మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతది మా యుద్ధం. మంచి న్యూట్రిషన్ సప్లిమెంట్స్. సో, విల్ ఎంజాయ్. సో, ఈ న్యూట్రిషన్స్ ఏదైతే తీసుకుంటున్నామో ఇది చాలా మందికి దొరకంది, చాలా మందికి తెలియని విషయం. రహస్యం అంటారు చూడండి, ద సీక్రెట్. అలా చాలా మంది న్యూట్రిషన్ తెలియక హాస్పిటల్‌లో లక్షలు ఖర్చు పెడుతున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు, జీవితాల్లో కూడా ఖర్చు పెట్టేస్తున్నారు. కానీ నా అదృష్టం, నాకు ఈ కమ్యూనిటీలో నేను ఇలాంటి సింపుల్ న్యూట్రిషన్, సైంటిఫిక్ న్యూట్రిషన్ తీసుకునే అవకాశం దొరికింది. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. గట్ అంటే పొట్ట హెల్తీగా ఉండడానికి, స్కిన్ హెల్తీగా ఉండడానికి, కళ్ళు హెల్తీగా ఉండడానికి, బోన్స్ హెల్తీగా ఉండడానికి, జాయింట్స్ హెల్తీగా ఉండడానికి, మజిల్ హెల్తీగా ఉండడానికి సూపర్‌గా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. సో, అది నా అదృష్టం. అన్నీ తీసుకునే అవకాశం దొరికింది. సో, ఇది జనరల్‌గా అయితే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు. బట్ మా అదృష్టం ఏందంటే ఈ కమ్యూనిటీ ద్వారా నాకు చాలా కన్వీనియంట్‌గా దొరికింది. అండ్ అలాగే నా ఇంకొక అదృష్టం, మా పిల్లలకి కూడా ఈ న్యూట్రిషన్ నా ఫ్యామిలీకి ఇవ్వగలుగుతున్నాను. అదొక పెద్ద అదృష్టం. ఎందుకంటే సో, ఇవాళ ఏం చెప్తున్నారు అంటే పెద్ద పెద్ద వాళ్ళు, అనారోగ్యాలు ఎలా వస్తున్నాయి అంటే, మీరు సంపాదించే సంపాదన రేపు మీ పిల్లల మెడికల్ ఖర్చులు కూడా సరిపోవంట. అలాంటి రోగాలు రాబోతున్నాయంట. ఇవాళ మనం సంపాదిస్తున్నది రేపు పిల్లల మెడికల్ ఖర్చులకి కూడా సరిపోదంట. ఆస్తులు వెనక దాచిపెట్టి, ఏది లక్షలు లక్షలు దాచిపెట్టినా సరే. అలాంటి రోగాలు వస్తున్నాయి. అంత కాస్ట్ పెరుగుతుంది. ట్రీట్మెంట్‌కి కాస్ట్ డాక్టర్లకి ఎక్కువ కట్టాల్సొస్తుంది. మన జేబులో నుంచి సంవత్సరానికి యావరేజ్‌గా రూ. 40-60 40-60% డబ్బులు సంపాదన నుంచి తీసి ఇంగ్లీష్ మందులకి, మెడికల్‌గా ఖర్చు పెట్టాల్సొస్తుందంట. సో, నా అదృష్టం వీళ్ళకి కూడా మంచి ఆహారం ఇవ్వగలుగుతున్నాం, న్యూట్రిషను. ఈ న్యూట్రిషన్ వల్లే అందరూ చాలా మంది హెల్తీగా ఉంటున్నారు. సో, దాంతో పాటు కమ్యూనిటీ. ఈ న్యూట్రిషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ న్యూట్రిషన్ క్లబ్‌కి ఇలా అందరం ప్రొడక్ట్స్‌తో పాటు కమ్యూనిటీ ఉండడం వల్ల, అందరం గ్యాదర్ అవ్వడం వల్ల ఇది నాకు బాగా ఇన్‌స్పైర్ అయింది. అంటే 100 మాటలు చెప్పినా నేను వినొచ్చు, వినకపోవచ్చు. కానీ ఇక్కడ 100 మంది చెప్పడం వల్ల చుట్టూ జనాలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళకొచ్చిన రిజల్ట్స్, ఉపయోగాలు, వాళ్ళకొచ్చిన మార్పులు చెప్పడం వల్ల అది బాగా ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది. అదే మా కోచే అన్నీ చెప్పుకుంటే నేను పెద్దగా నమ్మకపోవచ్చు, 100 మాటలు చెప్పినా. కానీ ఇక్కడ 100 మంది చెప్తున్నారు. ఒక మాటే 100 మంది చెప్తున్నారు. నాకు ఇంత బాగున్నాను, ఇంత బాగున్నాను, నాకు ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంత వెయిట్ తగ్గాను. అది నాకు చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపించింది. సో, ఈ కమ్యూనిటీలో ఉండడం వల్లే ఈ వీళ్ళందరి రిజల్ట్స్ చూడడం వల్ల, ఇన్ఫర్మేషన్ వల్ల జనాలు మారరు. అంటే అందరికి నాలెడ్జ్ అయితే ఉంటది. కానీ రిజల్ట్ వచ్చిన వాళ్ళని చూస్తే ఇన్‌స్పైర్ అవుతాం. సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే ఇన్‌స్పైర్ అవుతాం చూడండి. ఈ కమ్యూనిటీలో ఏమైంది, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు మనకంటే బెటర్‌గా అందంగా కనపడుతున్నారు, యాక్టివ్‌గా ఉంటున్నారు, వాళ్ళ అలవాట్లు మార్చుకుంటున్నారు. వీళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యి చెప్పిన విషయాలను అర్థం చేసుకొని, ఓహ్! మేము కూడా వీళ్ళు చెప్పేది వింటే వీళ్ళలాగా మారొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు చూసి ఇన్‌స్పిరేషన్ వల్ల మారడం జరిగింది. సో, ఈ కమ్యూనిటీ ఇలా హెల్ప్ అవుతది. మా సర్వీసెస్ ఇక్కడ ఎంబీబీఎస్ సర్వీసెస్ ఉంటాయి. అంటే మైండ్ గెట్ ఇన్ఫర్మేషన్. సో, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హెల్త్‌కి సంబంధించి న్యూట్రిషను అండ్ క్యాలరీ మేనేజ్‌మెంట్, డైట్, ఫుడ్, లైఫ్ స్టైల్ దీనికి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. రెండోది బాడీ గెట్స్ న్యూట్రిషన్. మంచి న్యూట్రిషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతది. సో, దాంతో పాటు ట్రాన్స్‌ఫర్మేషన్. మేము చెప్పే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల కంప్లీట్‌గా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతది. అండ్ సోల్ గెట్ సాటిస్ఫాక్షన్. చేసే పని మీకు హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఎప్పుడుకో 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కాదు మీకొచ్చే మార్పు. ఏ రోజుకి ఆ రోజు మార్పు కనిపిస్తది మీకు. దానివల్ల సోల్ గెట్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఓకేనా? సో, ఓవరాల్‌గా మా స్ట్రెంత్ ఏదైనా ఉంది అంటే రిజల్టే. సో, ఇక్కడ మేము ఇంత బలంగా, ఇంతమందికి ఇంత స్ట్రాంగ్‌గా రికమెండ్ చేయడానికి గల కారణం ఏదైనా ఉంది అంటే ఇన్ఫర్మేషన్ కాదు. సో, బికాజ్ వి ఆర్ నాట్ ఎ డాక్టర్స్. మేము డాక్టర్‌లం కాదు. మేము వెల్‌నెస్ కోచెస్. సో, ప్రౌడ్ టు బి ఎ వెల్‌నెస్ కోచ్ యాక్చువల్లీ. మేము చాలా ప్రౌడ్‌గా ఉంది వెల్‌నెస్ కోచ్‌గా ఉండడం. ఎందుకు అంటే
చాలా మంది మెడికల్‌గా సఫర్ అవుతున్న వాళ్ళకి ఇవాళ డ్రగ్ ఫ్రీ లైఫ్‌ని లీడ్ చేసే అవకాశం ఇవ్వగలుగుతున్నాము. సో, చాలా వరకు డాక్టర్ల చుట్టూ తిరిగి అవ్వని రాని హెల్త్ ఇక్కడ చాలా మందికొచ్చింది. ఓకేనా? సో, కాబట్టి ఈ రిజల్ట్ వల్లే మనం ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాం. సో, అల్టిమేట్ ఇదంతా జరగడానికి కారణం ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. ఒకళ్ళకొకళ్ళకి హెల్ప్ చేసుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు రిజల్ట్ ఒకళ్ళకి షేర్ చేస్తూ వెళ్ళడం వల్ల రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళు తీసుకొస్తున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తున్నారు. సార్ మీరు మాతో పాటు రండి కమ్యూనిటీలో. మీరు హెల్త్ పరంగా, వెల్త్ పరంగా అండ్ అలాగే లైఫ్ స్టైల్ పరంగా సక్సెస్ అవ్వచ్చు అని. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు మాత్రమే. వచ్చిన వాళ్ళు కూడా ఎలా? దే ఆర్ నాట్ ఎవరు ఎంప్లాయీ కాదు దీంట్లో. ఎవరు చదువుకొని వచ్చిన వాళ్ళు కాదు. అనుభవంతో వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతోనో, ఫైనాన్షియల్ ప్రాబ్లంతోనో, లైఫ్ స్టైల్ ప్రాబ్లంతోనో వచ్చారు. ఇక్కడ నేర్చుకున్నారు, మెరుగుపడ్డారు, హెల్తీగా ఉన్నారు, ఇవాళ యాక్టివ్‌గా ఉన్నారు. అప్పుడు వేరే వాళ్ళకి చేయిస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఓకేనా? సో, ఇది ఈ కమ్యూనిటీ యొక్క ఇంట్రడక్షన్. అయితే వినడం కంటే కూడా అంటే మనం ఈ సబ్జెక్ట్ కంటే కూడా రిజల్ట్స్ ఇందాక మీకు చెప్పాను. అదే ఎక్కువ బలాన్ని ఇస్తదని చెప్పేసి. కాబట్టి ఈ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే, మార్చుకుంటే హెల్త్ పరంగా ఏమేం మార్పులొస్తాయో నేను చెప్తాను. సో, ఈ కమిటీలో ఎంతమందికి ఈ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న మొదటి రోజు ఏదో ఒక రిజల్ట్ వచ్చింది? ఎంతమందికొచ్చింది? హ్యాండ్ రైజ్ చేస్తారా? మొదటి రోజు. కొన్ని రిజల్ట్ ఓన్లీ మొదటి రోజు రిజల్ట్ మాత్రమే నాకు షేర్ చేయండి. ఇంకా అడగాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళు చెప్పాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో, అందుకని ఫ్యామిలీ మెంబర్స్ మీ ఎక్సైట్‌మెంట్ నేను అర్థం చేసుకోగలుగుతాను. ఒకళ్ళా? ఇద్దలా? దాదాపుగా 70, 80 మంది, 100 మంది దాకా హ్యాండ్ రైజ్ చేసేసారు అప్పుడే. సూపర్ వెరీ హ్యాపీ. శివ కుమారి రెడ్డి గారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకొచ్చిన మొదటి రిజల్ట్ ఏంటి? హ్యాపీ మార్నింగ్ సార్. తిరుపతి హ్మ్. సార్. తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. మొదటి రోజు రిజల్ట్? సార్ ఫస్ట్ డే నేను ఎఫిషియెంట్ షేక్ తీసుకున్న రోజున నాకు కాన్‌స్టిపేషన్ అయితే ప్రాబ్లమ్ ఉంది సార్. మోషన్ సరిగ్గా అవ్వదు. సో, నేను హ్మ్. దాన్ని ఆ రోజు నేను రిజల్ట్ తీసుకోగలను. ఫస్ట్ డేనే నేను రిజల్ట్ తీసుకోగలిగాను సార్. థాంక్ యూ వెరీ సార్. గుడ్ అమ్మా. థాంక్ యూ కూర్చోమ్మా. దిస్ ఆపర్చునిటీ సార్. థాంక్ యూ సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. రియల్ మీ అని ఉన్నారు. ఇంకోడున్నారు చూడమ్మా. మీకు ఆప్షన్ వచ్చింది చూడండి. ఇంకొకళ్ళకి. సరే. హ్మ్. ఎవరికిద్దాం? కుమారి గారు, మొదటి రోజు మీకొచ్చిన మార్పు. ఈ బ్రేక్‌ఫాస్ట్ గుడ్ మార్చి ఈ మార్నింగ్ కమ్యూనిటీలో. సార్. గుడ్ మార్నింగ్. నేను ఫస్ట్ డే తీసుకున్న రోజు నాకు షుగర్ ఉంది సార్. అరికాళ్ళయి బాగా మంటలుగుండేయి నాకు. హ్మ్. ఏదో ఒకటి పెట్టి గుచ్చేవాళ్ళు పిల్లలు నాకు. నాకు నిద్ర పట్టేది గాదు. ఆ రోజు నేను బాగా ఆ మంటలు తగ్గి నేను నిద్రపోయాను సార్. ఓయ్! మొదటి రోజు. మొదటి రోజు వెరీ సార్. గుడ్. సూపర్ అమ్మా. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్. థాంక్ యూ సార్. హ్యాపీ. థాంక్ యూ కమ్యూనిటీ. హ్మ్. రాము. గుడ్ మార్నింగ్ సార్. హ్మ్. గుడ్ మార్నింగ్ సార్. నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ నాకు బద్ధకం ఉండేది సార్. నేను ఈ షేక్ ఎప్పుడైతే తీసుకున్నానో నేను ఎర్లీకి లెగ్గలిగాను. నా లేజినెస్ అనేది పోయింది. ఫస్ట్ డేలోనే వెరీ నాకు గుడ్. మార్పు వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ డే. వెరీ గుడ్ రాము. థాంక్ యూ. గ్రేట్ షేరింగ్. అండ్ ఈ బ్రేక్‌ఫాస్ట్ మార్చిన తర్వాత ఎంతమంది హ్మ్, ఏం రిజల్ట్ అడగను? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుంచి సఫర్ అయ్యేవాళ్ళు బయటపడ్డారు ఎంతమంది? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యేవాళ్ళు ఇంతకుముందు. బట్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ధూమ్‌గా ఉన్నారిప్పుడు. హ్మ్. వెంకట్. సార్ గుడ్ ఏమడిగినా మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నాకు గ్యాస్ట్రిక్ అంటే అందరికి ఎలా ఉండదో తెలియదు. నైట్ ఏదైనా ఫుడ్ తీసుకుంటే అన్నం మెతుకులు అయి ముక్కులోకి నోట్లోకి కొట్టేసి అంత సఫర్ అయ్యేది సార్. అబోయ్! ఎప్పటి నుంచి అలా? ఆ 1 ఇయర్ నుంచి బాగా ఇబ్బంది పడ్డాను సార్ నేను మటికి. ఓకే. మీరెక్కడి నుంచి? విజయవాడ సార్. ఓకే. ఏం ఆ! మార్పులొచ్చినియి మీకు? నాకు 1 వీక్‌లో వచ్చింది సార్ నాకు. హ్మ్. 1 వీక్‌లో నేను చూసాను. ఆ టైంలో గూడా నేను ఫుడ్ తీసుకొని హ్మ్. చెక్ చేసుకున్నాను. నాకు నార్మల్‌గానే ఉంది సార్. వెరీ నిద్రలేని గుడ్. జీవితాలు గడిపాను సార్. గ్యాస్ట్రిక్‌తో మటికి నేను మటికి. అవునా? హ్మ్. చిన్న పిల్లలు స్ట్రోక్‌లు ఎక్కువొచ్చేస్తున్నాయి గ్యాస్ట్రిక్ వల్ల అని జెప్పేసి. ఎక్కడ వీడియోలు చూసినా, మీడియాలో చూసినా ఇలాగే వచ్చా ఉండేయి. దానికి నేను బాగా ఇబ్బంది పడేవాడిని సార్. ఇంట్లో పెద్దవాళ్ళు గూడా ఎవరు లేరు. ఆ టైంలో హ్మ్. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితనమాట.
మిసెస్ ఉందంటే తనకు ఆనందం అయితే చెప్తా కానీ నా బాధ చెప్పలేను కదా సార్. అలాంటి ఫేస్ చేశాను సార్. ఈ కమ్యూనిటీకి వచ్చిన వారం రోజుల్లోనే నేను దాని నుంచి బయటపడ్డాను సార్. ఓకే. అదే కనుక పరిచయం ఉంటే పరిచయం అవ్వకపోతే నిజంగా నాకు లేననుకోని నేను డిసైడ్ అయిపోయి నేను ఆల్రెడీ ప్రొటెక్షన్ చేసుకుంటున్నాను సార్. ఆల్రెడీ ఇన్సూరెన్స్ అని, పాలసీలని ఇలాంటివన్నీ కట్టేసుకుంటున్నా. ఎందుకంటే నాకు అంత సివియర్ గా ఉండేది, డైజెషన్ ప్రాబ్లం ఉండేది, గ్యాస్ట్రిక్ ఉండేది. తర్వాత ఈ కమ్యూనిటీకి వచ్చిన 20 రోజుల్లో నాకు మైండ్ సెట్ మారిపోయింది సార్ ఆటోమేటిక్ గా. సూపర్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. గ్రేట్ షేరింగ్. సో ఇంట్లో గ్యాస్ ఎంత కామన్ అయిందో ఒంట్లో గ్యాస్ కూడా అలా కామన్ అయిపోయింది. అందరు హ్యాండిల్ చేశారు, అందరికి గ్యాస్. వెరీ గుడ్. సో నెక్స్ట్, ఈ బ్రేక్ఫాస్ట్ మార్చిన తర్వాత, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్న తర్వాత, ఈ కమ్యూనిటీలో విన్న టిప్స్ పాటించిన తర్వాత ఎంతమందికి ఫ్రీ మోషన్ అవుతుంది? ఇంతకుముందు ఇబ్బంది పడేవాళ్ళం సార్, ఇట్లా బాత్రూంలోకి వెళ్తే పాట పాడాల్సి వచ్చేది, సంగీత కచేరీ పెట్టేవాళ్ళం బాత్రూంలో, ఇప్పుడు లేదు. ఎంతమందికి హెల్తీగా ఫ్రీ మోషన్ అవుతుంది? వెరీ గుడ్. చెప్పు బాయ్ ప్రజాక్. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. అంతకుముందు నేను బాత్రూమ్కి వెళ్తే రోజుకి ఒక 5-6 సార్లు వెళ్ళేవాడిని సార్. అది కూడా ఫ్రీగా అవ్వదు సార్, ఏదో కొంచెంగా అలా అవుతా ఉంటుంది సార్. చాలా ఇబ్బంది పడేవాడిని సార్ అంతకుముందు. దాని తర్వాత న్యూట్రిషన్ తీసుకున్న బాగా సపోర్ట్ అయింది. దాని తర్వాత మనకి ఫైబర్ కాంప్లెక్స్ యాడ్ చేసుకున్నాను సార్, బాగా హెల్ప్ అయింది సార్ నాకు. సూపర్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఎవరిని అడుగుదాం? శశి. గుడ్ మార్నింగ్ సార్. నాకైతే అసలు చాలా ఇబ్బంది పడేదాన్ని. ఒక 2-3 రోజులు కూడా వెళ్ళటానికి కష్టంగా ఉండేది. ఎప్పుడైతే మన న్యూట్రిషన్ స్టార్ట్ చేసామో కరెక్ట్‌గా 4 కల్లా అలారం కొట్టినట్టు లేపేస్తది సార్. నేను నిద్రపోతున్నా కూడా. అంత హ్యాపీగా తీసుకున్నాను. నా రిజల్ట్ చెప్పాలంటే రోజంతా పట్టేస్తది. ఓకే. సో మళ్ళీ అడుగుతాను అయితే, 1 డే పట్టేటట్టయితే మళ్ళీ అడుగుతాను టోటల్ రిజల్ట్. బట్ వెరీ హ్యాపీ. అండ్ ఎంతమంది ఈ బ్రేక్ఫాస్ట్ మార్చిన తర్వాత టీ కాఫీలు ఎంతమంది మానేశారు? పోయినాయి, అలవాటు పోయి. నాకు కూడా ఎంతమంది టీ కాఫీ పోయింది? సూపర్. బాగా పిచ్చగా టీ తాగేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఆ హ్యాండ్ రైస్కొని చేత్తో ఊపండి. పిచ్చగా తాగేవాళ్ళం సార్. అసలు అది పోయింది సార్ నాకు. ఓయమ్మో మొత్తం కొట్లు మొత్తం నేనే ఉండేవాడిని సార్. చెప్పమ్మా. కృష్ణ కూడా అట్లా చేయి ఊపితే అడగాలనిపిస్తుంది. వాడిని అడుగుతా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదైతే వండర్ఫుల్ రిజల్ట్ సార్. ఎందుకంటే నిజం చెప్తున్నా, నవ్వుకున్న ఫ్యామిలీ మెంబర్స్ తప్పలేదు. నాకు 2 ఆడపిల్లలు. నేను అంటే మన లైఫ్ స్టైల్ ఎట్లుంటదంటే డబ్బులు సేవ్ చేయడమే. ఒక 1/2 లీటర్ పాలు తీసుకుంటే మా సార్ రోజు 4:30కి తన ప్రైవేట్ జాబు, 4:30కి టీ పెట్టుకొని తాగే సార్. మళ్ళీ నైట్ 11:30 వరకు టీ మీదనే ఉండేది సార్. ఎప్పుడు టీ అనేది ఉండేది. ఒక 10 నుంచి 12 వరకు టీ తాగేది మా సారు. దానికోసం నేను చాలా సార్లు గొడవ పడ్డా. ఎందుకంటే పిల్లలకు మిల్క్ లేకుండా నువ్వు తాగుతున్నావు ఊకే టీ అని గొడవ పడేది. తన 104 కేజీలు. ఇప్పుడు మంచిగా ఐడల్ వెయిట్‌కి వచ్చాడు. మంచి వెయిట్ లాస్ తీసుకున్నాడు. టీ అంటేనే అసలు మామూలైన ఇష్టం కాదు సార్. ఫ్యామిలీ మొత్తం, అత్తయ్య వాళ్ళు ఫ్యామిలీ మొత్తం టీ మయము. ఇప్పుడు కంప్లీట్‌గా టీ మానేశాము. ఇప్పుడు ఒక 2 ఇయర్స్ అవుతుంది సార్ మేము టీ మానేసి. ఎవరొచ్చినా అప్రశిస్తా, లేదంటే తాగకపోతే వదిలేస్తా గానీ టీ మాత్రం లేదు సార్ అస్సలే. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ కమ్యూనిటీ సార్. సూపర్. అహానా పెళ్ళంటల్లో కోటా శ్రీనివాసరావు రాత్రులు అమ్ముతాడు. ఆ డే అని సైలెంట్‌గా వెళ్ళి అమ్ముకుంటుంటాడు. వాణి నాగరాజు గారు అడుగుతాను. హ్యాపీ మార్నింగ్ సార్. అడుగుతాను సార్, యాక్చువల్గా బిఫోర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి రీప్లేస్మెంట్ నాకు ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టము. ఆల్మోస్ట్ ఇంత గ్లాస్ ఫిల్టర్ కాఫీ తాగానంటే ఆఫ్టర్నూన్ వరకు కూడా అదే ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ సార్. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేదాన్ని, లేదంటే లేదు. ఫిల్టర్ కాఫీ స్మెల్ ఎక్కడున్నా కూడా అంతగా అడిక్ట్ అయిపోయేదాన్ని నేను పూర్తిగా. ఆగుబోతులాగా.
సార్ దాని తాగుబోతులాగా మోస్ట్లీ అంతే సార్. అది ఎక్కడ స్మెల్ వచ్చినా కూడా దానికి పూర్తిగా అడిక్ట్ అయిపోయేదాన్ని. సో ఎక్కడైనా ఆ అరోమాకి దానికి హెడేక్ కూడా నాకు రిలీఫ్ అనిపించేది. సో అంత హ్యాపీగా అనిపించింది సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుంది సార్. నేనైతే సార్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే బూస్టే సార్. బూస్ట్ లేకుండా అసలు ఉండేది కాదు. ఇప్పుడైతే మార్నింగ్ లేగానే అఫ్రెష్ సార్. ఇప్పుడు అఫ్రెష్ కి బాగా అడిక్ట్ అయిపోయాను. గుడ్ రిజల్ట్స్ సార్ నాదైతే. ఓకే, సూపరు సూపర్. ఇంతమంది హ్యాండ్ రైస్ చేస్తే నేను ఏం చేయను ఇప్పుడు, ఇంక చాలా ఉన్నాయి అడగాల్సినవి. సరిత, లక్ష్మీ వెంకట్, రవీంద్ర, నాగరాజు, జయ, రమేష్. నాకు వెళ్ళిపోమని బాయ్ చెప్తున్నారా లేకపోతే రిజల్ట్ చెప్తా అంటున్నారా? ఫోన్ అంటున్నారా ఇంత కొంప తీసి? నేను పోతా. సరే, ఉండండి ఇంకా చాలా ఉంది కదా, అడుగుతాను. మీ ఎగ్జైట్మెంట్ ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తుంది, మీరు ఈ రిజల్ట్ షేర్ చేద్దరు. కానీ ఎంతమంది బ్రేక్ఫాస్ట్ కమ్యూనిటీ అండ్ ఈ కమ్యూనిటీలోకి వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా కోపం తగ్గింది? ఇంతకుముందు చిరాకు కోపం ఉండేది, సరిగా బాగుండే మాటలు మాట్లాడేవాళ్ళు కాదు, కోపం ఎందుకు తగ్గింది? అరే ఏమైంది, ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది. సూపర్. నగేషా చెప్పబ్బాయి. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. అడుగుతా సార్, అంటే నేను ఇంతకుముందు ప్రతి చిన్నదానికి కూడా నేను కోప్పడే వాళ్ళను. మా మేడం ఏదైనా అడిగినా ఇవ్వకపోయినా ప్రతి చిన్నదానికి కూడా నేను కోప్పడే వాళ్ళను. ఇప్పుడు ఈ కమ్యూనిటీలో జర్నీ చేసిన తర్వాత అందరు నన్ను అంటున్నారు, ఏంది మీలాగా మేము కూల్ గా ఉండాలంటున్నారు. నన్ను చూసి కూడా నా టీం కూడా చాలా ఫాలో అవుతారు. అలా మారిపోయింది సార్ నాకు. సూపర్, వెరీ గుడ్. ఇంకేమన్నా అడుగును? బాలకృష్ణ సార్. గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా మార్కెటింగ్ సార్, అంతకుముందు ఎట్లా ఉండేదంటే క్లయింట్స్ అడిగే క్వశ్చన్లకి ఫ్రస్ట్రేషన్ వచ్చేది అనమాట. అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తో ఫీల్ అయినా కానీ మనసులో దాన్ని ఆపుకొని సమాధానం చెప్పగలిగే స్థితికి లేను. అంటే అంత కోపాన్ని కంట్రోల్ చేసుకునే, అంటే న్యూట్రిషన్ వల్లనే కాదు సార్, మనం కమ్యూనిటీలో ఉండటం వల్ల డైలీ మన క్లబ్ కి వచ్చి అక్కడ న్యూట్రిషన్ చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఆ అట్మాస్ఫియర్ అనేది చాలా గుడ్ గా ఉండేది. ఆ మైండ్ లో అదే సేమ్ ఫీలింగ్ ఉండేది. ఆ సేమ్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే బయటకు వెళ్తామో క్లయింట్ అనే మాటలు కూడా మన మైండ్ కి తీసుకోకుండా, హార్ట్ కి తీసుకోకుండా జస్ట్ విని వదిలేసేవాడిని. అట్లాగా నాకు చాలా అంటే చాలా పేషెన్స్ ఇంప్రూవ్ అయింది సార్. థ్యాంక్ యూ మై కమ్యూనిటీ, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ దిస్ వండర్ఫుల్ సపోర్టింగ్ సిస్టమ్. థ్యాంక్ యూ. అయితే సార్, యాక్చువల్ గా నేను టీమ్ హ్యాండిల్ చేసేవాడిని కాబట్టి నాతో పాటు నా టీం కూడా ఇప్పించేవాడిని. అప్రాక్సిమేట్లీ ఒక 8 నుంచి 9 నేను తాగేవాడిని, వాళ్ళు కూడా తాగేవాళ్ళు. ఆ డబ్బులు మొత్తం నేనే పెట్టుకునేవాడిని. అవి నాకు సేవ్ అయినాయి ఒక విధంగా చెప్పాలంటే. ఏం చేస్తానంటే ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాతో పాటు ఫస్ట్ హాట్ వాటర్ తీసుకెళ్లేవాడిని సార్. కెటిల్లో, ఈ హాట్ బాటిల్లో తీసుకువెళ్ళి దానిలో వాళ్ళకి పోసి ఇచ్చేవాడిని. వాళ్ళు కూడా మెల్లికి 2-3 అలవాటు పడి వాళ్ళు ఫస్ట్ కొనుక్కొని తాగడం స్టార్ట్ చేశారు. ఓకే, గుడ్ షేరింగ్ బాలకృష్ణ గారు. అండ్ సో హాయ్ ఎవ్రీవన్. సో ఇది రిజల్ట్స్, చాలా ఉన్నాయి రిజల్ట్స్, చాలా మంది హ్యాండిల్ చేస్తున్నారు. ఎంతమంది డ్రగ్ ఫ్రీ లైఫ్, మందుల్లో నుంచి బయటపడ్డారు? ఇంగ్లీష్ మందులు వాడేవాళ్ళు రోగాల్లో ఉండిపోయేవాడి, బట్ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాము. అన్ని రోగాలపై ప్రశాంతంగా ఎంజాయ్ చేయగలుగుతున్నాము లైఫ్ ని. వితౌట్ మెడిసిన్ ఊహించుకోలేదు మా జీవితం, బట్ ఇవాళ వితౌట్ మెడిసిన్ ఉంటున్నాము హ్యాపీగా. సో ఇది చాలా మంది కళ, మందులు వాడకుండా జీవితాన్ని గడపడం. సో అది బయట సాధ్యం అవ్వలేదు, బట్ ఈ కమ్యూనిటీలో సాధ్యమైంది. సో ఎంతమంది చేతి ఎవరిని అడగ నేను? 60 మంది. సార్ రండి సార్ రండి, కనపడండి. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కనపడట్లేదు, మేము అనాథలు అయిపోయాం అసలు. ఇక్కడ నుంచి ఎవరు మాట్లాడట్లేదు. రండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కొట్టండి గట్టిగా. షుగర్ కి వెర్కోస్ వైన్స్ అంటే మీకు కాళ్ళల్లో ఇంత లావు నరాలు వచ్చేస్తాయి, వాస్తాయి కదా. సో దానికి మెడిసిన్ ఆగిపోయింది, షుగర్ కి కూడా మెడిసిన్ ఆగింది, నార్మల్ అయిపోయింది. సో శ్రీనివాస్ గారు రీనాస్ నుంచి థ్యాంక్ యూ సార్. 14 సంవత్సరాల నుంచి షేక్ తీసుకుంటున్నారు. మొట్టమొదటి రోజు నా 110 రూపాయలు కాయ చేశానని బాధపడ్డాను.
ఇప్పుడు ఏం చెప్పాలా ఓకే. సో ఇంతమంది డ్రగ్ ఫ్రీ లైఫ్ నుంచి ఉన్నారు. ఒకసారి అడుగుదాం 2, 3 అడిగితే ఏ మెడిసిన్, ఏ సమస్య క్లియర్, ఎన్ని మెడిసిన్, ఎన్ని రోజుల్లో బయటపడ్డారు? ఈ 4 పాయింట్లు చెప్పండి. ఏ సమస్య, అది ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎన్ని టాబ్లెట్లు వాడేవాళ్ళు, ఇక్కడికి వచ్చి ఎన్ని రోజుల్లో బయటపడ్డారు? అలా 4 ఫాస్ట్గా చూద్దాం. ఎందుకంటే అసలు కమ్యూనిటీది ఇప్పుడు మాట్లాడించాలి నేను. ఎవరిని అడుగుదాం? అమ్మా చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు లక్ష్మి. నేను 19 సంవత్సరాలుగా ఫిట్స్ తో బాధపడ్డాను సార్. 19 సంవత్సరాలు నేను ఫిట్స్ తో బాధపడ్డాను సార్. నేను వాడని మందులు అంటూ లేవు అసలు. ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేదం మందులు, హోమియో అన్ని వాడాను, కానీ నాకు ఫిట్స్ కంట్రోల్ కాలేదు. ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత నేను ఈ ఫుడ్ ఫిట్స్ కంట్రోల్ కోసం అయితే తీసుకోలేదు, వెయిట్ లాస్ కోసం వచ్చాను. కానీ బోనస్ గా నాకు ఫిట్స్ కంట్రోల్ కూడా అయింది. సంవత్సరం 4లో నేను 26 కేజీలు కూడా వెయిట్ లాస్ అయ్యాను. ఎంతో హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. అసలు ఏ మెడిసిన్స్ అంటూ తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ కోచ్, థ్యాంక్ యూ కమ్యూనిటీ, థ్యాంక్ యూ మార్క్యూజ్. సూపర్. ఇంకెవరు? నారాయణమ్మ. గుడ్ మార్నింగ్ సార్. నేను వైట్ బ్లీడ్ తోటి చాలా ఇబ్బంది పడ్డాను. 1 వీక్ లో ఆపరేషన్కి వెళ్ళాలి అనుకున్న టైంలో 18 ఇయర్స్ నుంచి నేను ఆ వైట్ బ్లీడ్ తోటి ఇబ్బంది పడ్డాను. చాలా సఫర్ అయ్యాను. 1 వీక్ లో హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి అనే టైంలో మా కోచ్ నాకు సజెషన్ చేయడం వల్ల నేను కంప్లీట్లీ దాన్ని నార్మల్ చేసేసుకొని బ్యాక్ పెయిన్, మైగ్రేన్, హెడ్ఏక్ ఇవన్నీ కూడా నార్మల్ చేసుకున్నాను సార్. 5 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. వెరీ గుడ్ అమ్మా, సూపరు. ఇంకా ఎవరికి ఇద్దాము? ఇంతమంది ఆండ్రేట్ చేశారు. ఉండండి ఒక నిమిషం. పద్మజ గారు. అచ్చా అబ్దుల్, గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. నా రిజల్ట్ చెప్పాలంటే 1 డే పైనే పడుతుంది సార్. నాకు యాక్సిడెంట్ అయ్యి మొత్తం రైట్ అంతా ఇదైపోయింది. 8 రకాల మెడిసిన్స్ నుంచి నేను బయటకు వచ్చేసాను సార్. ఆపరేషన్లు కూడా ఉన్నాయి, అవి కూడా తప్పించేస్తున్నాను సార్. 1.5 month లో నాకు బ్రెయిన్ ఫ్రాడ్స్ అనేది లేదని చెప్పేశారు సార్. లైఫ్ లాంగ్ మెడిసిన్ వద్దని చెప్పేశారు సార్. ఐకి బ్రెయిన్ కి, అబ్డామిన్ కి మొత్తం ఆపరేషన్ లేదు సార్. ప్రెసెంట్ సైటికా పెయిన్ కూడా ఉంది సార్. మీరు చెప్పారు ప్రతి వెయిన్ కి మన ప్రోటీన్ వెళ్తున్నారు సార్. అలాగే వెళ్ళింది సార్. ఇంకా 10 days లో నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను సార్. నేను మామూలుగా L4, L5 అంటే కొంతమందికి L4, L5 అంటే తెలుసు, అది డిస్ట్రాక్షన్ అని తెలియదు, అంటే ఇరిగిపోయింది. కానీ ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నా, పని చేసుకోగలుగుతున్నాను సార్. అసలు నా కోచ్ కి నా పునర్జన్మ ఇచ్చారు సార్. లైఫ్ లాంగ్ మీకు దీనిలోనే ఉంటాను సార్. అన్నిటి నుంచి నేను బయటకు వచ్చేసాను సార్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. వండర్ఫుల్ రిజల్ట్. ఓకే, దెన్ ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అండ్ పాత వాళ్ళకి కూడా మళ్ళీ రీబూస్ట్ అవ్వడానికి ఇలాంటి అనుభవాలు నేను షేర్ చేయడం జరిగింది. అయితే ఇవాళ మనం ఇదంతా ఎలా జరిగింది, ఇది ఏమైనా న్యూట్రిషన్ వల్ల జరిగిందా? కాదు. సో ఇలాంటి న్యూట్రిషన్స్ చాలా మంది ఇళ్లలో ఎవరితో సంబంధం లేకుండా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు చాలా మంది ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవాళ నార్మల్ అయిపోయారు మళ్ళీ వాళ్ళ జీవితం. బట్ ఇదంతా జరగడానికి కారణం ఏకైక కారణం, మా జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, ఇంతమంది జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఒకే రీజను, అది కమ్యూనిటీ. ఓకే, ఈ కమ్యూనిటీ కనుక మన లైఫ్లో నుంచి తీసేస్తే లైఫ్ ఎంత దారుణంగా ఉంటుంది, ఈ కమ్యూనిటీ మన లైఫ్లోకి రావడం వల్ల ఎంత బెనిఫిట్ అయ్యాము అనేది ఇవాళ మా ఫ్యామిలీ మెంబర్సే షేర్ చేస్తారు. ఎవరు రెడీగా ఉన్నారు? విత్ కమ్యూనిటీ, వితౌట్ కమ్యూనిటీ, ఎఫెక్ట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎవరు చెప్తారు? రా, కమ్. విత్ కమ్యూనిటీ ఏంది, వితౌట్ కమ్యూనిటీ ఏంది? మా క్లబ్ నుంచి స్టార్ట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. వితౌట్ కమ్యూనిటీ నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని ఇంట్లో. అంటే నా అంతటా నేను షేక్ తాగడం, జూమ్ లో అటెండ్ అవ్వడం, అంటే వీడియో ఆఫ్ లో ఉండేదాన్ని.
జస్ట్ వింటూ ఉండేదాన్ని. అంత ట్రాన్స్‌ఫార్మ్ అయితే కనిపించదు. ఆ అట్మాస్ఫియర్ ఇల్లు అనేది నార్మల్‌గా అంటే అనాథల్లా ఉంటాం కదా! అలా ఉండిద్ది. అదే కమ్యూనిటీ అయితే ఆ అట్మాస్ఫియరే వేరేగా ఉండిద్ది. ఆ హ్యాపీ హార్మోన్స్ కానీ, ఆ గైడెన్స్ గానీ, ఆ కోచ్ చెప్పే మాటలు కానీ, మనం శ్రద్ధ పెట్టి వినకపోయినా మొత్తం అర్థమవుతది. అండ్ మనం మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోవచ్చు. సూపర్. థాంక్స్ టు దిస్ కమ్యూనిటీ. థాంక్స్ టు మై సూపర్. థాంక్స్ ఫర్ దిస్. సూపర్. సూపర్. గ్రేట్ షేరింగ్. నెక్స్ట్ ఇంకెవరు? ఎటెళ్దాం? చేతులు పడతలవుతున్నారు. ఉండండి అబ్బాయి. ముందు అమ్మారావు గారి నుంచి స్టార్ట్ చేద్దాం అబ్బాయి. పెద్దాయన నుంచి స్టార్ట్ చేసి మిగతా వాళ్ళకి వెళ్దాం. ఆయన అవకాశం ఇస్తే మిగతా వాళ్ళ దగ్గరికి వద్దాం. అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను, నమ్ముదాం. అమరావు గారు చెప్పండి, ఎవరు బెస్ట్ గా చెప్తారో. గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తున్నాను సార్. ఒక చిన్న స్టోరీతో బిగిన్ చేస్తాను సార్. కమ్యూనిటీ అంటే ఏంటి అనేది చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక పిల్లోడు ఉంటాడండి. అతను వేసవి కాలం సెలవుల్లో ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మవారు ఊరు వెళ్తుంటాడు. వాళ్ళ అమ్మో నాన్నో ఎవరో తీసుకెళ్తా ఉంటారు. అయితే ఒక 10 years వచ్చిన తర్వాత ఒకరోజు సెలవులు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నతో అంటాడు, నాన్న నేను ఒక్కడనే వెళ్తాను ఈరోజు అంటాడు. అరే నువ్వు అక్కడ వెళ్తావురా, నీకు ట్రైన్ ఎక్కడం తెలియదు, ఎట్లా వెళ్తావు, అసలు నీ వల్ల ఏమైపోయిందంటే, లేదు నాన్న నేను వెళ్ళాల్సిందేనని పట్టుబడితే అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, సరేలే కానీ ఇంకేం చేస్తామని చెప్పి స్టేషన్కి తీసుకెళ్ళి టికెట్ కొనిపెట్టి టికెట్ జేబులో పెట్టేసి ఇంకొక చీటీ కూడా జేబులో పెడతాడు. పెట్టి నువ్వు ట్రైన్లో వెళ్ళేటప్పుడు నీకు భయం వేస్తే ఒకసారి ఆ చీటీ చూసి చదువుకో, నీకు అప్పుడు ఆ ధైర్యం వచ్చిద్దని చెప్తాడు. సరేలని చెప్పి వీడు వెళ్ళి కూర్చుంటే ట్రైను కదులుతుంది. కదిలిన తర్వాత అక్కడ వాడెక్కిన స్టేషన్లో జనం పెద్దగా ఉండరు, అందుకని భయం వేయలే వాడికి. ఎప్పుడైతే ఇంకొక పెద్ద స్టేషన్ వచ్చినాక జనం విపరీతంగా ఎక్కాలకి వీడికి భయం స్టార్ట్ అయిపోయింది. ఏం చేయాలి అసలు, వాడికి ఏడుపు వస్తుంది. జనం ఖాళీ కూడా లేదు కనీసం నుంచోటానికి కూడా. అట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పి అప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన మాట గుర్తొస్తుంది. జేబులో చీటీ పెట్టుకోమన్నాడు కదా, ఈ చీటీలో ఏముందని చెప్పి చీటీ తీసి చదువుకుంటాడు. అందులో ఏముందంటే, నువ్వేం భయపడవద్దు, వెనకమాల భోగిలో నేను ఉన్నానని చెప్పి ఉంటుంది చీటీలో. అప్పుడు ఇక ధైర్యంగా ఇక వెళ్ళిపోతాడు. ఆయన స్టేషన్లో దిగిపోతాడు. దిగంగానే అక్కడ వాళ్ళ మామయ్య వచ్చి రిసీవ్ చేసుకొని రారా ఇంటికి వెళ్దాం అంటే, ఉండు వెనకమాల దాంట్లో నాన్న ఉన్నాడు అంటే, నాన్న లేడు పోలేడులేరా, నువ్వు అక్కడే వెళ్తావు భయపడతావు అని చెప్పి వెనకమాల నేను ఉన్నానని చెప్పి నీకు ఒక భరోసా ఇచ్చాడు అంతేనని చెప్తాడు. అంటే వాళ్ళ నాన్న నా వెనకమాల ఉన్నాడు అనే భరోసా వాడికి ఉంది కాబట్టి వాడు ధైర్యంగా జర్నీ చేయగలిగాడు. అలాగే మనం కూడా వెనకమాల మనకి కమ్యూనిటీ ఉంది అనే ధైర్యంతోనే మనం ఈ కమ్యూనిటీలో జర్నీ చేస్తే వండర్ఫుల్ రిజల్ట్ తీసుకుంటాం సార్. అది ఒకటి ఫస్ట్ నేను చెప్పాల్సింది. నెక్స్ట్ ఏంటంటే, అసలు ఇక్కడ మన సమాజంలో రకరకాల కమ్యూనిటీలు ఉన్నాయి. టీచర్స్ కమ్యూనిటీ ఉంది, లేకపోతే డాక్టర్స్ కమ్యూనిటీ ఉంది, మహిళా మండళ్ళు ఉన్నాయి, రకరకాల కమ్యూనిటీలు ఉన్నాయి. అంటే అసలు కమ్యూనిటీ ఏంటంటే ఒకే ఒక పర్పస్తో అనేక మంది కలిసి జర్నీ చేసేదాన్ని ఒక కమ్యూనిటీ అంటారు. అయితే ఈ సమాజంలో ఉన్న కమ్యూనిటీలన్నింటిలో కల్లా కూడా బెస్ట్ కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది మన హెర్బల్ లైఫ్ కమ్యూనిటీ అని సార్. ఎందుకంటే ఇక్కడ కులమత భేదాలు లేవు, ఎక్కడి నుంచి వచ్చామనేది లేదు, మళ్ళీ చదువుకున్నారా చదువు లేదా అనేది లేదు, చిన్న పెద్ద తారతమ్యం లేదు. అందరూ కలిసి ఆరోగ్యం కోసం అందరం కలిసి జర్నీ చేస్తున్నాం కాబట్టి మనం ఇంత మంచి రిజల్ట్స్ తీసుకోగలిగాము. అయితే ఈ కమ్యూనిటీ వలన అసలు ఈ కమ్యూనిటీ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్తాను సార్. ఇప్పుడు ఒక స్కూల్ పిల్లాడు ఉన్నాడు, స్కూల్లో తీసుకెళ్ళి వదిలిపెడతారు చదువుకోవటానికి. ఇంట్లో తల్లిదండ్రులు చదువు చెప్పగలరు, వాళ్ళకి డబ్బు ఉంది, శక్తి ఉంది, నాలెడ్జ్ ఉంది. కానీ ఎందుకు తీసుకెళ్తారు, అక్కడ ఒక కమ్యూనిటీ ఉంటుంది, తోటి విద్యార్థులు ఉంటారు, వాళ్ళతో పాటు కలిసి చదువుకున్నప్పుడు మాత్రమే అతనికి క్రమశిక్షణ అలవాటు పడిద్ది, విద్య నేర్చుకుంటాడు. అలానే పిల్లలతో ఆడుకోవటానికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అదే ఇంట్లో ఉండి చదివించారనుకోండి, ఆ కాసేపే చదువుకుంటాడు, తర్వాత ఎవరు ఉండరు, ఆటలాడుకోవటానికి ఏమి లేక ఫోన్ పట్టుకొని ఈ ఆటలు ఆడుకుంటారు. కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి ఒక కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఆ స్కూల్లో వదిలిపెడతారు. మనం కూడా ఏమనుకుంటారంటే చాలామంది, నేను న్యూట్రిషన్ సెంటర్కి ఎందుకు వెళ్ళాలి, నేను ఇంటికాడ తాగుతాను, నాకు ఇవ్వండి సార్ అని అంటారు. కానీ అట్లా ఇచ్చినందువలన
ఈ కమ్యూనిటీలో వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి అందవు. ఇక్కడ మనం అందరం కూడా ఫస్ట్ రోజు ఎవరో ఒకరు పిలిస్తే ఇక్కడికి వచ్చాము. ఒక 3 రోజులు ట్రయల్ తీసుకున్నాము, నచ్చింది. 1 మంత్ యూఎంఎస్ తీసుకున్నాము, జర్నీ చేస్తున్నాం. ఇక్కడ సంవత్సరం నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ జర్నీ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు నాకు టైం తక్కువగా ఉంది కాబట్టి నేను కొద్దిగా చెప్తున్నాను. లేకపోతే దాదాపు గంట ఉంటుంది నాది. సరే, ఇప్పుడు బెనిఫిట్స్ ఆఫ్ కమ్యూనిటీ చూద్దాము. ఫస్ట్ ఏంటంటే మనకి హెర్బలైఫ్ కమ్యూనిటీలో ఫస్ట్ బెనిఫిట్ హాలా. మనం ఉదయాన్నే లేచి మనం ఒక్కళ్ళమేమో ఎక్సర్సైజ్ చేసుకుంటే మనం చేయలేము, రెండో రోజు బద్ధకం వచ్చి పడుకుంటాం. అలాంటిది ఇప్పుడు హాలాలో ఒక 100 మంది 150 మంది డైలీ హాలా చేస్తున్నారు కాబట్టి మనం లెగవంలోనే అసలు మనకి ఎప్పుడెప్పుడు హాలా బిగిన్ అవుతా, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు చేద్దామా అనే తపన ఒకటి ఉంటుంది. కాబట్టి హాలా చేస్తాం. అలాగే ఈ హాలా చేయటం, హాలా కొంతమంది అనుకుంటారు మేము వాకింగ్ చేస్తాము, మేము నడిచి వస్తుంటాము అని అనుకుంటారు. వాకింగ్ చేస్తారు, బాగానే ఉంది. 2-3 కలిసి వాకింగ్ చేస్తారు, ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుస్తారు. రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక టీ తాగుతారు. వాళ్ళకి ఆ వాకింగ్ చేసినందువల్ల 70-80 క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. కానీ ఆ టీ తాగంలో మళ్ళీ 90 క్యాలరీస్ డిపాజిట్ అయిపోతాయి. దానివల్ల ఉపయోగం లేదు. అదే మన హాలా అనుకోండి, మనకు మంచి మధ్యలో బ్రేక్ తీసుకోమంటారు. మన న్యూట్రిషన్ లిక్విడ్ తీసుకోమంటారు. ఇది H24, అఫ్రెష్, అలో కాన్సన్ట్రేటు, స్కిన్ బూస్టర్, ఇట్లాంటివన్నీ కూడా మనం అది మధ్యలో తీసుకుంటూ మనం ఎక్సర్సైజ్ చేస్తాం వల్ల మనకి బాడీ స్ట్రెంగ్త్, మజిల్ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా మనం కమ్యూనిటీలో ఉండి చేస్తేనే మనకు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రెండో పాయింట్ వచ్చేసి బీటీపీ. ఇక్కడ ఈరోజు ఉంది బీటీపీ. గుంటూరు సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరూ రేనాస్కి వెళ్ళొచ్చు. ఈ బీటీపీ అనేది ఏంటంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, అంటే బరువు తగ్గే పందాలన్నమాట. నిజంగా ఏ కమ్యూనిటీలో ఉండదండి. మనం బరువు తగ్గితే మనకు డబ్బులు ఇస్తున్నారు, అది ఏ కమ్యూనిటీలో ఎక్కడా ఉండదు. మనం కష్టపడి బరువు తగ్గినందుకు మనకే డబ్బులు ఇస్తున్నారు. నేను కూడా కరోనా టైంలో లాస్ట్ మంత్లో, రేపు నెక్స్ట్ మంత్ కరోనా వచ్చిద్దాగా లాస్ట్ మంత్లో నేను పార్టిసిపేట్ చేస్తే అది అయిపోయిన తర్వాత రిజల్ట్ కూడా మాకు రాలా. తర్వాత కరోనా వచ్చి ఇక క్లబ్బులు లేకపోతే నెక్స్ట్ జూన్ నుంచి మనకి జూమ్ క్లాసులు పెట్టారు. అవి సార్ జూమ్ క్లాసులు పెట్టి ఆ జరిగిన నెలలో రిజల్ట్లో ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది 9,000 రూపాయలు. మా కోచ్ చేత నాకు పంపించారు. నిజంగా అలాంటి కమ్యూనిటీ అంటే ఎక్కడ ఉంటుందండి అసలు, నిజంగా చెప్పండి. కాబట్టి బాడీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది ఇందులో. ఈ కమ్యూనిటీతో జర్నీ చేయటం వల్ల అక్కడ ఒకరికొకరు పోటీ, నేను తగ్గాలి, పైపెచ్చి పెరిగాను అనుకోండి పెనాల్టీ కట్టాలి. ఆ భయంతోనైనా సరే తగ్గుతారు. అట్లాంటి కమ్యూనిటీతో జర్నీ చేయటం వల్లే ఇది కూడా మనకి అవుతుంది. అలాగే నెక్స్ట్ మూడోది రిజల్ట్ షేరింగ్. ఈ కమ్యూనిటీలో ఉన్నందువల్ల రిజల్ట్ షేరింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటారు రిజల్ట్స్. ఇందాక సార్ చెప్పినట్టు ఒక్కడు 100 మాటలు చెప్పటం కాదు, 100 మంది ఒక మాట చెప్తే అది ఆనిద్ది ఎవరికైనా. కాబట్టి రిజల్ట్ షేరింగ్ అనేది మనం తీసుకోవటం వల్లనే మనం ఇక్కడ చాలా బెనిఫిట్స్ తీసుకుంటాం. వాళ్ళు ఎంత బరువు తగ్గారు, వాళ్ళు ఈ అనారోగ్యాల నుంచి బయటపడ్డారు, ఇలాంటి రకరకాల బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళ రిజల్ట్ షేరింగ్ ద్వారా మనం విని నేర్చుకోవచ్చు. నెక్స్ట్ 4వది ఏంటంటే ఈవెంట్స్ జరుగుతుంటాయి మనకు మంత్లీ. లైఫ్ స్టైల్ డే, ఫ్యామిలీ డే, కలర్స్ డే, కిక్ స్టార్ ట్రైనింగ్, స్పీడప్ ట్రైనింగ్, ఇలాంటి ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఈవెంట్స్లో పాల్గొనటం వల్ల అక్కడ వాళ్ళు, ఇప్పుడు మనకి LSD ఉంది, ఒక గెస్ట్ స్పీకర్ వస్తారు. నిజంగా వాళ్ళ స్టోరీస్ ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఆ స్టోరీస్ అన్ని మనం నేర్చుకోవటం వలన ఇక్కడ నాకు తెలిసి కమ్యూనిటీలో చాలా మంది కూడా LSD చూసి ఇక్కడ ఫాలో అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారన్నమాట. కాబట్టి అలాంటి ఈవెంట్స్తో పాల్గొనటం. ఇప్పుడు ఫ్యామిలీ డే జరుగుతుంది, మొన్న పోయిన నెలలో చోడవరంలో పెట్టారు సారు. నిజంగా ఎంత ఎంజాయ్ చేసాము అలాంటి ఈవెంట్స్. ఆ ఈవెంట్స్ అలా ఎంజాయ్ చేయడం ఒక ఈ కమ్యూనిటీలో ఉండటం వల్లనే జరుగుతుంది. కాబట్టి అదొకటి. లాస్ట్ రికగ్నేషన్స్. నిజంగా ఇక్కడ మనకి 5 కేజీలు బరువు తగ్గిన రికగ్నేషన్ ఉంటుంది, 2 మనుషులకి హెల్ప్ చేసిన రికగ్నేషన్ ఉంటుంది, ప్రతి దానికి రికగ్నేషన్ ఉంటుంది. ఈ రికగ్నేషన్స్ కూడా మనకు బూస్టప్ ఇస్తాయి. కాబట్టి కంపల్సరీగా ఈ రికగ్నేషన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఈ కమ్యూనిటీలో ఎంతో నేర్చుకుంటాం. చివరిగా ఒక మాట, 3 Cలు ఫాలో అవ్వండి, 5 ఏళ్ళు మీ సొంతం అవుతుంది. 3 C ఏంటంటే ఫస్ట్ C కోచింగ్, రెండో C క్లాసులు, జూమ్ క్లాసులు, మూడో C కమ్యూనిటీ.
ఈ 3 Cలు ఫాలో అయితే 5 Aలు మీ సొంతం. ఒక ఏ అందంగా తయారవుతారు అభి సార్ లాగా. రెండోది ఆనందం, ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంటాం. మూడోది ఆరోగ్యం, పూర్తిగా ఆరోగ్యవంతులు ఉంటాం. నాలుగోది ఆదాయం, ఇన్కమ్ కూడా వస్తుంది. ఐదోది అనుబంధం, బాండింగ్స్. నిజంగా వండర్ఫుల్ బాండింగ్స్ అండి. ఇక్కడ ఈ కమ్యూనిటీలో దాదాపు నాకు తెలిసి ప్రతి ఒక్కరు నన్ను బాబాయ్ అని పిలుస్తారు. ఇంతటి అసలు ఆ బాండింగ్ అనేది చెప్పలేమన్నమాట మాటల్లో. డాడీ అంటారు, అభి సార్ డాడీ అని ఎంతో మంది పిలుస్తారు. ఈ బాండింగ్స్ రావడానికి కూడా ఈ కమ్యూనిటీ చాలా ఉపయోగపడింది సార్. లాస్ట్లో మీరు అనుమతిస్తే ఒక లైన్, ఒక సాంగ్ పాడతాను సార్. మంచి ఇన్స్పిరేషన్ సార్. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా చేసి కాంతి పంచాలని, గుండెతో ధైర్యము చెప్పెను, చూపుతో మార్గము చెప్పెను, అడుగుతో గమ్యము చెప్పెను, నేనున్నానని ఐ థింక్ సిగ్నల్ కట్ అయి ఉంటుంది. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రామారావు గారు. సీరియస్లీ ఆసమ్ ప్రజెంటేషను. సో చాలా బెస్ట్గా చెప్పారు. నిజంగా 1 or 2 పీపుల్కి ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను కాలు. ఎవరికి వాళ్ళ సరే 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 సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, నేను యాక్చువల్గా ఒక ఫోటోగ్రాఫర్ని సార్. నేను ఈ కమ్యూనిటీకి రాకముందుకు ఏది ఇస్తే అది మాకు ఎలా ఉంటుందో తెలుసు కదా సార్. ఇక ఫంక్షన్ హాల్కి వెళ్తే పిల్లలతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు నేను కూడా అక్కడే ఉండేది. ఫుడ్ ఏది వస్తుంది సార్, ఇక మాకు వాళ్ళతో పాటు మాకు కూడా ఇచ్చేది. ఏది పడితే తినేది. ఇక నాన్ వెజ్ ఫంక్షన్లకు అయితే మామూలుగా అందరికి 1 గంట మటన్ ఇస్తే మాకు 2 గంటలు వేస్తారు సార్ మామూలుగా. మాకు గట్టిగా పెట్టేస్తారు. అప్పుడు చాలా లావ్ అయిపోయినా. నేను కోస్తే మా బజారు జరిపోయేది, వాడు ఒక్కొక్కడు ఊరికి సరిపోతాడు సార్. వాడు వచ్చి నన్ను అంకుల్ అంటాడు సార్. చాలా బాధ అనిపించేది కమ్యూనిటీకి రాకముందుకు. అసలు ఎంత లావు అంటే అంత లావు ఉన్నోళ్ళు కూడా ఏజ్ నాకంటే పెద్ద ఏజ్ వచ్చి అంకుల్ అని పిలుస్తాడు సార్. అసలు చెప్పుకోలేని బాధ అనమాట. ఎప్పుడైతే కమ్యూనిటీలోకి వచ్చిందో మా కోచ్ని చూసి, మా కోచ్ కూడా చాలా లావు ఉండేది. డాక్టర్ ఆయన మా కోచ్. ఆయనకే ఏం కాదు, నాకేమైతుంది, నేను ఇంత లావు ఉన్నా, ఆయనకి ఏమైనప్పుడు నేను చూసుకుందాంలే అని పక్కకు పెట్టారు సార్. కానీ ఎప్పుడైతే కమ్యూనిటీకి వచ్చిన వెయిట్ లాస్ అయ్యి కొంచెం స్లిమ్గా ఇప్పుడు అందరు అన్నయ్య అని పిలుస్తున్నారు సార్. చాలా ఆనందంగా ఉంది. ఒకవేళ ఈ కమ్యూనిటీకి రాకపోతే తాతయ్య అయ్యాడేమో సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. లాస్ట్ ఎవరికి వాళ్ళు ఇప్పుడు కమ్యూనిటీ గురించి చెప్పాలి అంటే ఎవరికి ఇద్దాం లాస్ట్? ఎవరికి ఇద్దాం లాస్ట్? గురువారెడ్డి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేస్తా ఉన్నా నా రిజల్ట్స్ షేర్ చేయాలని. బట్ విత్ కమ్యూనిటీకి నా లైఫ్ చూసుకుంటే చాలా అంటే చాలా మారింది సార్. ఎలా మారిందంటే నా లైఫ్ 360 degrees నా లైఫ్ టోటల్ టర్న్ అయిపోయింది. విత్ కమ్యూనిటీలో బట్ నాకు ఎవరు ఇలా చెప్పేవాళ్ళు కావు. వితౌట్ కమ్యూనిటీ నువ్వు ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని. దాని తర్వాత మాది చిలుగురుపేట సార్, గణపవరం గుంటూరు డిస్ట్రిక్ట్ దగ్గర. ఆ టైంలో నాకు ఎలా ఉండేవన్నది తక్కువ టైంలో ఆల్కహాల్ పరిచయం అవటము, తక్కువ టైంలో డిఫరెంట్ యాక్టివిటీ పరిచయం అవటము. 16-17 సంవత్సరాలకి ఆల్కహాల్ పరిచయం అయింది సార్ నాకు. ఆ టైంలో నైట్ టైం నిద్రపోవటము, లైట్ టైం ఆ ఇంట్లో పేరెంట్స్ని కూడా ఎలా అంటే చాలా ఇబ్బంది పెట్టేవాడిని ఆ టైంలో. అంటే మా అమ్మ పేలుదారి పనికి వెళ్ళేది సార్. మా నాన్న అంటే వ్యవసాయం చేసేవాడు. వాళ్ళు మార్నింగ్ 4కి 3కి మా నాన్న వెళ్ళేవాడు. మా అమ్మ 8 కల్లా వెళ్ళిపోయేది. వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి 8 అయిపోయేది. మా అమ్మ 8 అయిపోయేది. మా అమ్మ చేతులకి మొత్తానికి బజ్జాలు పడిపోయాయి సార్. ఆ సిమెంట్ కలిపి నేను నైట్ 2కి 3కి వచ్చి మా అమ్మ నా కోసం చలికి బయట కూర్చొని నా కొడుకు వస్తాడు, వాడికి ఏం నవ్వుతుంది వాళ్ళ థాట్ లో మా అమ్మ బయట కూర్చొని వెయిట్ చేస్తా ఉండేది.
నాకు చెప్పేవాళ్ళు కాదు, నువ్వు ఇలా చేస్తే ఇది తప్పు అవుతుంది, ఇది చేస్తే ఇది రౌట్ అవుతుంది అని నాకు ఎవరు చెప్పాలి బిఫోర్ కమ్యూనిటీ. ఎలా ఉండేదంటే నాకు మైండ్ సెట్ ఎలా ఉండేది సార్, బయటికి వెళ్తే వాళ్ళ దగ్గర ఒక ఫోన్ కనపడిందంటే ఆ ఫోన్ నాకు కావాలని ఇంటికి వచ్చి మా పేరెంట్స్ మీద గొడవ పడి ఆ ఫోన్ ఇచ్చిందా మా నాన్న ఒప్పుకున్నాను కాదు. సో చెప్తున్నాను కదా, నా అంత కొడుకు నాకు తెలిసి నేను ఎవరిని చూడలేదు. మమ్మల్ని నాకు ఇప్పిపోతే మమ్మల్ని కొట్టాను సార్ నేను. అంటే అంత కష్టపడిన మమ్మ నేను కొట్టి నాకు కావాల్సినవి తీసుకున్నాను. ఆ టైంలో నాకేం తెలిసేది కాదు, ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పేవాళ్ళు కాదు. ఎట్ ద సేమ్ టైం నా టైంలో గొడవలకి ఎక్కువ వెళ్ళేవాడిని. ఆ టైంలో బిఫోర్ కమ్యూనిటీ గొడవలు చాలా అంటే చాలా గొడవలకి వెళ్ళేవాడిని. ఎడ్లపాటు స్టేషన్లో నా కేసు రాస్తే మా నాన్న అరకు వెళ్ళేటప్పుడు ఇక్కడ కాళ్ళ దగ్గర అరక దున్నేదాన్ని తగిలితే కాలు వాసింది సార్. ఆ టైంలో పోలీసులు వచ్చి మా నాన్న కూడా తీసుకెళ్తే ఆ సిచ్యువేషన్లో మా నాన్న ఇద్దరు చనిపోదామని డిసిషన్ తీసుకున్నారు. అంత క్రిటికల్ గా వెళ్ళిపోయిన మైండ్ సెట్. ఆ మమ్మల్ని అప్పటికి నేను రెస్పెక్ట్ ఇవ్వలేదు, మా నాన్నకి ఇద్దరికి రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఆ టైంలో నేను వాళ్ళకి ఎంత వేధిస్తానే ఉన్నాను, నాకు కావాల్సినవి తీసుకుంటానే ఉన్నాను, నేను చేసేది మొత్తం చేస్తానే ఉన్నాను. కాకపోతే ప్రతి ఒక్క గొడవలకి వెళ్తున్నాను, ప్రతి ఒక్క గొడవల్ని మా ఇంటి పరువు తీసేసింది నేనే. నేను ఎదగినప్పుడు మా నాన్న చెప్పేవాడు, నువ్వు ఎదగినప్పుడు నేను బాగా ప్రశాంతంగా ఉన్నాను, నువ్వు ఎదిగిన తర్వాత నేను తీసుకున్న డిసిషన్ నేను భూమి మీద ఉండలేము, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నాను సార్. చనిపోదాం మన ఇద్దరు ఎందుకు, వీడు మన మాట విన్నప్పుడు వీడితో మనకి ఎందుకు, చనిపోదాం డిసిషన్ తీసుకున్న టైంలో నేను అప్పటికీ పట్టించుకోలేదు సార్. అసలు నేను మమ్మల్ని కొట్టి కొట్టేసి నేను బయట పడుకోబెడితే మమ్మ చేతులు నన్ను పెచ్చాలు పడి అదే టైంలో పడుకుని బయట. ఆ సిచ్యువేషన్ నాకు తెలియదు సార్, నేనేం చేస్తున్నానో తెలియదు, నాకు చెప్పేవాళ్ళు లేరు ఆ టైంలో. నేను అదే సిచ్యువేషన్ పరిచయం కావడం, ఏం చేస్తున్నాను కూడా నాకు. ఆ టైంలో రౌడీ షీట్ ఓపెన్ చేసి మా నాన్న భయం వేసి వద్దు మా అని వెళ్ళిపో, ఇక్కడ వద్దు, మా పిన్న వాళ్ళ ఇంటికి అదే సిచ్యువేషన్ లో నేను ఉంటే అక్కడ మా విలేజ్ పంపించారు. అమ్మ నాకు జన్మ ఇస్తే నా బ్రదర్ జన్మ ఇచ్చిన డ్యామ్ చెప్తున్నాను సార్. అనంతసేన రెడ్డి కృష్ణ అన్న లేకపోతే నేను ఈ రోజు భూమి మీద ఉండేవాడు కాదు. సో నా దేవుడు వాళ్ళిద్దరు, నేను వాళ్ళని నా లైఫ్ లాగా మర్చిపోను, నా లైఫ్ నా చివరి కట్ట కాలేంత వరకు మా లైఫ్ లో నీ కమ్యూనిటీని మర్చిపోను, ద సేమ్ టైం నా బ్రదర్స్ ఇద్దరిని మర్చిపోను. ఈ రోజు నా అమ్మ నాన్న హ్యాపీగా కడుపు నిండా అన్నం తిని ఈ రోజు ప్రశాంతంగా కళ్ళకి నిద్ర ప్రశాంతంగా పడుకున్నారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ నేను చెప్తున్నాను. సో మీరు చెప్పారు ఆ కమ్యూనిటీ గురించి చెప్పాలంటే నిన్న నుంచి వెయిట్ చేస్తానన్నా, నాకు సారిస్తాడా లేదా. ఎందుకు అంటే సార్ నాలాంటి చాలా మంది ఉన్నారు సార్ కమ్యూనిటీ పరిచయం కాకముందు, చాలా అంటే చాలా వరస్ట్ గా తయారయ్యే వాళ్ళు. ఇప్పటికి నేను మా నాన్న హ్యాపీగా ఉన్నాడు, మా అమ్మ హ్యాపీగా ఉండి నేను ఈ రోజు హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ద వండర్ఫుల్ కమ్యూనిటీ. సో ఈ కమ్యూనిటీ చేసి ఇంత మంచి సిస్టమ్ రన్ చేస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటే చెప్తున్నాను సార్, చాలా మంది ఉన్నారు బయట సార్, వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తే నారం మారాలని అంటే చెప్తున్నాను కదా, అవకాశం దొరకపోవడం ఒక అదృష్టం, దాన్ని వినియోగించుకోవడం ఇంకొక అదృష్టం సార్. సో గాడ్ గిఫ్ట్ నాకు కమ్యూనిటీ పరిచయం అయింది. నేను ఒకటే అనుకున్నాను, అమ్మ మా నాన్న చేత ఎంతమంది కంటతడి పెట్టించాను, ఇప్పటి నుంచి వాళ్ళు ఎంత హ్యాపీగా చూసుకోవాలంటే అంత హ్యాపీగా చూసుకోవాలి. ఇప్పటి నుంచి ఒక డ్రాప్ కూడా నా వల్ల కన్నీళ్ళు పెట్టకూడదు. ఇంకో గోల్ నేను పెట్టుకున్న గోల్ ఏంటి, సో నేను ఇయర్ ఎన్నికల్లా గెట్ టీమ్ క్లోజ్ చేసుకొని ఆ గెట్ టీమ్ పిన్ లో గెస్ట్ స్పీకర్కి వెళ్ళేటప్పుడు నాకు 4 మెంబర్స్ కావాలి. మా అమ్మ మా నాన్న మా బ్రదర్స్ ఇద్దరు నా పక్క నుండి నన్ను గెస్ట్ స్పీకర్ తీసుకెళ్ళాలి. సో అప్పుడు నా రియల్ సక్సెస్, అప్పుడు నా హ్యాపీనెస్, అప్పుడు నా రియల్ స్టార్. సో నేను చెప్తున్నాను, నేను ఈ రోజు లీడ్ చేస్తానంటే రిలేషన్షిప్. నేను చదివిన 5th క్లాస్ సార్, 5th క్లాస్ స్టడీ మానేశాను. సమ్ ప్రాబ్లమ్స్ చెప్తా కదా, బయట కమ్యూనిటీ అలా తిరిగే కమ్యూనిటీలో స్టడీ ఎక్కలేదు. 5th క్లాస్ లో ఎండ్ చేశాను. 5th క్లాస్ చదివే స్టూడెంట్ కి రెస్పెక్ట్ బయట చాలా తక్కువ ఉంటుంది సార్. ఏంట్రా అన్న పీపుల్స్ లో
ఈ రోజు నన్ను 70 సంవత్సరాల ఏజ్ పర్సన్ కూడా సార్ అంటున్నారు. దట్ ఈస్ ద రియల్ సక్సెస్ సార్. నాకు సక్సెస్ అంటే డబ్బు సంపాదడం కాదు, ఆ ప్రేమ ఆప్యాయతను సంపాదించుకోవడం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువ, ఎన్ని చెప్పినా తక్కువ. నో వర్డ్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మార్కెట్ గారు ది బెస్ట్ కమ్యూనిటీ. బయట హెల్ప్ లైఫ్ అంటే వెయిట్ లాస్ వెయిట్ ప్రోగ్రామ్ కాదు, ఒక మనిషిని ఒక ప్రాపర్ వేలో పెట్టాలంటే సో వన్ అండ్ ఓన్లీ హెల్ప్ లైఫ్ కమ్యూనిటీ. దట్ నో డౌట్ సార్. అది సో నో డౌట్. అది బయట అనుకుంటుంటారు హెల్ప్ లైఫ్ అంటే వెయిట్ లాస్ అనుకుంటారు. కాదు, నాలాంటి మార్చిన కమ్యూనిటీ ఇది. నాలాంటి వ్యక్తిని మార్చిన కమ్యూనిటీ, నా కుటుంబం మార్చిన కమ్యూనిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాట్స్ ఆఫ్ గురువారెడ్డి. వెరీ ఇన్స్పైరింగ్. అన్బిలీవబుల్. ఒకసారి అందరూ క్లాప్ కొడదామా? అంటే క్లాస్ ని తిప్పి పెట్టాడు దెబ్బకి తన ఎక్స్పీరియన్స్. మైండ్ బ్లాగింగ్. సూపర్. నాకు మాటలు రావట్లా. వండర్ఫుల్. తన ఎక్స్పీరియన్స్ ఏదైతే చెప్పారో ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఏం నేర్చుకున్నారో ఎవరు చెప్తారు? 1 or 2 పీపులే. తన గురించే, తన ఎక్స్పీరియన్స్ ని బట్టి ఎవరు చెప్తారు? ఇందా గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు గంగా భవాని. సార్ చెప్పిన రిజల్ట్స్ అయితే నేను స్టార్టింగ్ నుంచి వినలేదు. నేను వచ్చిన కాడ నుంచి సార్ చెప్పినవి నేను విన్నది ఏంటంటే సేమ్ మా ఫ్యామిలీ కూడా అంతే ఉంటది. తమ్ముడు ఎప్పుడు నాన్న వాళ్ళని లాడిస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు చూసినా వాళ్ళని కొట్టడం, తిట్టడం వాళ్ళకి అసలు బాగోదు. ఎప్పుడు ప్రతి నిమిషం నేను వెళ్తా ఉంటాను వాళ్ళ దగ్గరికి. ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారా? 1 గంటకు చేయొచ్చు. అండ్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 2, 3 అవ్వచ్చు వాళ్ళు నాకు ఫోన్ చేయడంలో. వాళ్ళ ఫోన్ వచ్చిందంటే నేను ఎక్కువ ప్రెజర్ తీసుకుంటాను. ఏమైందో ఏమో, వాడు ఏం చేస్తున్నాడో, పిల్లల్ని కొడుతున్నాడో, తల్లిని కొడుతున్నాడో, నాన్నని కొడుతున్నాడో ఎవరనేది తెలీదు. అక్కడికి వెళ్ళి నేను వెళ్తేనే వాడు అటు ఆగుతాడు. అంటే మా తమ్ముడు ఉన్న సిచ్యువేషన్ లో తను ఉన్నాడు, తను మారాడు, మా తమ్ముడు కూడా మార్చుకోవచ్చు అనేది డిసిషన్ తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ రిజల్ట్స్ మాకు ఉపయోగపడినందుకు థ్యాంక్ యూ సో మచ్. సూపర్. గురువారెడ్డి చెప్పావు, నువ్వే చెప్పావు. నా లాగా ఎవరో ఉంటారు చాలా మంది, వాళ్ళు మారుతారు, వాళ్ళ కోసం చెప్తున్నానని. ఇక్కడే రిజల్ట్ ఉంది. సూపర్ గురువారెడ్డి. ఇంకొకళ్ళు తన ఎక్స్పీరియన్స్ ని బట్టి ఎవరు చెప్తారా? నాగేష్ తన గురించి చెప్పండి, తను చెప్పిన ఎక్స్పీరియన్స్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ కమ్యూనిటీ కూడా నన్ను గురువారెడ్డి కన్నా దారుణంగా, అంటే అంతకన్నా నా స్టోరీ దారుణంగా ఉండేది సార్. ప్రాపర్ గుంటూరు నాది. నేను మిర్యాలగూడ సెటిల్ అయిపోయాను. ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే, అంటే తెలిసి తెలియక మర్డర్ చేసుకునేంత వరకు వెళ్ళాను సార్. ఆ కేసుల్లోనే మా ఫ్యామిలీ కూడా బాగా సఫర్ అయ్యారు. నేను సెల్ఫ్ వర్క్ సార్, తెలుసు మీకు, మారుతి నగర్, స్వర్ణ భారత్ నగర్, శ్రీనగర్, అంటే వీళ్ళంతా నా ఫ్రెండ్ సర్కిల్ ఉండేవాళ్ళు. మన గుంటూరు ఓట్స్ కూడా ఎలా ఉంటాయో తెలుసు. 4 సంవత్సరాలు ఖాళీగా తిరిగితే అసలు ఆ మనిషి ఎలా అవుతాడో గుంటూరులో ఉంటే దారుణంగా ఉంటుంది సార్. అక్కడ దాకా వెళ్ళి చిన్న గొడవలతో మాకు మర్డర్ చేసుకునేంత వరకు వచ్చింది. ఆ కేసులో ఇరుక్కోవడం అయిపోయింది. నైట్ అక్కడ నుంచి శవ పెట్టకుండా మిర్యాలగూడ రావడం జరిగింది సార్. ఈ రోజు ఇక్కడ మిర్యాలగూడలో సెటిల్ అయిపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వాతావరణం మారలేదు సార్. సేమ్ వాతావరణం. నా కోచ్ నాకు పరిచయం అయిపోయిన తర్వాతే నాకు ఇక్కడ కమ్యూనిటీ అనేది నేను చేంజ్ చేసుకున్నాను సార్. ఇలాంటి వాడికి దూరంగా ఉండాలని పొలిటికల్లో కూడా ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 2 years కేసులతో సఫర్ అవుతాను సార్. అక్కడ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం, తీసుకెళ్ళడం, నైట్ మధ్యలో ఆపడం, కొట్టడం చేసేవాళ్ళు. నాకు రవిచంద్ర కోచ్ పరిచయం అయిన తర్వాత నా స్టోరీ మొత్తం కూడా చెప్పాను సార్. ప్రతిదీ కూడా ఒక గంట బాగున్నాడు నా స్టోరీ మొత్తం కూడా. సార్ మీరు చేంజ్ చేసుకోవడానికి మన కమ్యూనిటీ అనేది అంటే బాగా సపోర్ట్ అవుతుంది అన్నారు సార్. సార్ ఏదైతే చెప్పారో నేను ఇంకా వాటన్నింటికి, అంటే నెగిటివ్ థాట్స్కి దూరంగా ఉంటూ పాజిటివ్కి నా కోచ్కి దగ్గరగా ఉంటూ నన్ను చేంజ్ చేశాడు. బిఫోర్ 86 kgs ఉండేవాడిని. ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత బరువు తగ్గడంతో పాటు నాలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని కూడా తీసేసి, ఇందాక మీరు కోపం గురించి కూడా అడిగారు సార్. చాలా సార్లు మా మిస్సెస్ని కూడా కొట్టడం జరిగింది. బేమోత్సంగా అంటే బేమోత్సంగా కొడతాం సార్. 2-3 టీవీలు పగిలిపోయింది. అంటే ఇంకా అసలు ఎట్లా ఉందో ఎట్లా చేస్తామో తెలియదు సార్. ఫుల్ డ్రింక్. అలాంటి కమ్యూనిటీ నన్ను వండర్ఫుల్గా మార్చింది సార్. అంటే నేను నలుగురికే కాదు 400 మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నా సార్ మా ఫ్యామిలీ మొత్తానికి. వీడు ఈ రకంగా ఇంత ముందు అలా ఉన్నవాడు అసలు ఎలా మారిపోయాడు అంటే కమ్యూనిటీ పవర్ సార్. అది నన్ను ఇలా చేంజ్ చేసినందుకు నాకు, నా కోచ్కి, నా కమ్యూనిటీకి, ఇలాంటి సిస్టాన్ని నడుపుతున్న మీకు ఎప్పుడు కూడా గ్రాట్యూడ్గా ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఇలా చేంజ్ చేసిన నా కమ్యూనిటీకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ నాగేష్, వండర్ఫుల్. ఎలాంటి అద్భుతమైన మార్పులు ఉన్నాయి. ఇది తవ్వుతుంటే వస్తున్నాయి. ఇప్పుడు దాకా ఏం కనపడుతున్నాయి? ఓన్లీ హెల్త్,
వెయిట్ తగ్గాం, రోగాలు తగ్గినాయి, ఇవే కనిపిస్తున్నాయి. కానీ లోపలికి వెళ్తే జీవితాల్లో ఎంతెంత మార్పు వచ్చిందో చూడండి అసలు ఈ కమ్యూనిటీలో. ఓకే, రేపు టాప్ 20 ట్రాన్స్ఫర్మేషన్స్ చెప్తాను. సో ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ వల్ల వచ్చే టాప్ 20 ట్రాన్స్ఫర్మేషన్స్ లైఫ్లో రేపు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ చాలా మంది దగ్గర ఇవాళ కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాను. ఐ థింక్ ఒక అరగంట ఎక్కువ తీసుకున్నాను. సో ప్లీజ్ డోంట్ మైండ్. ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో ఇది యాక్చువల్లీ 1 అవరే ఉంటుంది, 8:15 to 9:15. సో ఇవాళ చాలా మంది వాళ్ళ మంచి అనుభవాలు షేర్ చేస్తున్నారు కాబట్టి డిలే అయింది. ఓకేనా, రేపు మళ్ళీ మనం కలుద్దాము అర్లీగా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ కాల్స్లో జరిగే ఇన్ఫర్మేషన్ వినిపించండి. మీరు ఇళ్లలో ఉంటే ఎవరైనా ఉంటే మొత్తం వీడియో ఆన్, అలాగే స్పీకర్ కూడా ఆన్లో ఉంచండి, అందరూ వినేటట్టుగా. సో మీ ఇంట్లో వాళ్ళు కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, వినొచ్చు, వినకపోవచ్చు. కానీ ఇంట్లో ఉండి ఆ మా వాయిస్ వింటూ రిజల్ట్స్ కొన్ని వింటుంటారు కదా, అది ఏదో ఒక చెవిలో పడుతుంది, వాళ్ళ జీవితాలు మారడానికి హెల్ప్ అవుతుంది. అందుకని కంపల్సరీ మీరు ఎవరైతే క్లబ్లకు వస్తున్నారో, క్లబ్కి వచ్చే వాళ్ళు ఇంట్లో లింక్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో వినమని చెప్పండి. 2 పనులు జరుగుతాయి. మీరు షేక్స్ తీసుకోండి, న్యూట్రిషన్ సెంటర్కి వచ్చి ఇంట్లో వాడు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇవ్వండి. సో అప్పుడు ఆడియో వీడియో మ్యాచ్ వస్తుంది. ఇంటికి వెళ్ళినా సరే అదే అలవాట్లు, అవే బిహేవియర్ అనేది వస్తుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఒక్కసారి గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం ఈ కమ్యూనిటీకి. అందరికి అన్మిట్ ఆప్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ కమ్యూనిటీ. Thank you, Marcus.